ఇక తాండూరు రోడ్డు అంటేనే ప్రకృతి ప్రేమికులకు నెలవు. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో రోడ్డు చూస్తూ పులకించిపోతారు. కానీ ఆ ప్రశాంతమైన రోడ్డే ప్రమాదాలకు కేర్ ఆఫ్. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే డేంజర్ జోన్ గా గుర్తించారు. ఇంతకీ ఈ రోడ్డులో తరచూ ప్రమాదానికి కారణాలేంటి? వందల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా ఎందుకింత నిర్లక్ష్యం? అసలు ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరు? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో బస్సు ప్రమాదం జరిగిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది. రోడ్డు చిన్నగా ఉందని, రోడ్డును వెడల్పు చేస్తే తప్ప ప్రమాదాలు ఆగవని స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం వాళ్ళు ముగ్గురు పట్టించుకోకపోవడం వల్లనే, రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్లనే జరిగింది. ఇదాన్ని చేవెళ్ల ప్రజలంతా నోరు పూస్తున్నారు. ఎవ్వరు కూడా నోరెత్తలే. ఇప్పుడు చెప్తున్నా, ఈ హత్యకు ముగ్గురు కారణం ఎవరు? పోలో మహేందర్ రెడ్డి ఏం చేయలే, చేవెళ్లకు సబితాయిందర్ రెడ్డి ఏం చేయలే, స్థానిక ఎమ్మెల్యే యాదవ్ ఏం చేయలే. వీళ్ళు పట్టించుకుంటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం వీళ్ళు ముగ్గురే. వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి. బిడ్డ అఖిల మంచి భవిష్యత్తున్న అమ్మాయి, MBA చేస్తున్నది. లక్షల రూపాయలు పెట్టి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మేము చదివిస్తున్నాం. దానికి వాళ్ళే బాధ్యులు ముగ్గురు. నేషనల్ హైవే 163 అప్ప జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన ఉంది. అయితే ఈ రహదారికి ఇరువైపులా చెట్లు ఎక్కువగా ఉండటంతో గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతుల జాప్యంతో నిర్మాణాలకు బ్రేక్ పడుతోంది. హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే 163లో గత 5 ఏళ్లలో మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇరుకైన రోడ్లు, షార్ప్ బెండ్స్, ఓవర్లోడ్ టిప్పర్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా ప్రతి నెల 1-2 ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పటి ప్రమాదానికి రాంగ్ సైడ్ డ్రైవింగ్ అతివేగం కారణమైతే గతేడాది డిసెంబర్ 2వ తేదీన ఆలూరు గేటు దగ్గర వేగంగా వస్తున్న లారీ కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 4 అక్కడికక్కడే చనిపోగా 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనకు ఒకరోజు ముందు మీర్జాగూడ గేట్ దగ్గర కారు బైకును ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. ఈ ఏడాది ఆగస్టు 26న చేవెళ్ల బస్టాండ్ దగ్గర సిమెంట్ లారీ బైకును ఢీకొట్టడంతో తండ్రి కూతురు మృతి చెందారు. పరిగి రంగాపూర్ రహదారిలో పెళ్లి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 4 చనిపోగా 20 మంది గాయాల పాలయ్యారు. ఇలా 2018 నుంచి జరిగిన వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా చనిపోయారు. 600 మందికి పైగా తీవ్ర గాయాల పాలై దివ్యాంగులుగా మారారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇస్తే మేమే గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరైతే కేసు వేసారో వాళ్ళని పిలిచి మాట్లాడినాం. మనము పిలిచి తేజ బలంతరాపు అని చెప్పున్నారు, ప్రణయరావు జువాది అన్నారు. వాళ్ళని పిలిచి నేను మాట్లాడి ఓ జాయింట్ మెమోరాండం వేసినాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పర్యావరణవేత్తలది జాయింట్ మెమోరాండం వేసి విత్డ్రా చేపించి 31st రోజు ఆర్డర్ తీసుకున్నాం. ఈ ఆర్డర్ కాపీ కూడా మీకు చూపిస్తున్నాం. స్టే వెకేట్ చేపించినాం. 31st రోజు స్టే వెకేట్ చేపించి అదే రోజు వర్క్ స్టార్ట్ చేపించినాం. నేనే దగ్గరుండి జేసీబీ నడిపించి వర్క్ స్టార్ట్ చేపించిన ఆ రోజు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ చనిపోయిన కుటుంబాలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో కూడా, మా ఊరి పక్కనే బషీర్ ఖాన్ అని ఉంటాడు, మా ఇంటి పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆయన కాలు కూడా ఇరిగిపోయింది. ఎప్పటికైనా చూసినప్పుడు నాకు ఇదే యాదకొస్తుంది. కాబట్టి మేము ప్రజల పట్ల మమకారంతో ఉన్నాం, వాళ్ళ ఆప్యాయతతో ఉన్నాం. కాబట్టి ఈ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయించడం అన్న విషయాన్ని తెలియజేస్తాం. ఈ సింగిల్ లేన్ రోడ్డును 4 లేన్ రహదారిగా చేయండి 2021లో ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి రేవంత్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టినా రాజకీయ నేతల కుతంత్రాలతో రోడ్డు పనులకు ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదురవుతూనే ఉండటంతో దీనికి మోక్షం లభించడం లేదన్నది స్థానికుల మాట. మరో ప్రమాదం జరిగి ఇంకో ప్రాణం పోకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టి రోడ్డును విస్తరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.